ఈ రోజు ఈ వీడియోలో మట్కా అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి లీడ్స్ గా కరుణ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో వాసు 1958 లో వాళ్ళ అమ్మతో కలిసి బర్మా నుంచి విశాఖపట్నంకి వలస వస్తాడు. ఇక్కడ ఉండటానికి చోటు, తినటానికి తిండి లేక నానా అవస్థలు పడతాడు. అయితే ఓసారి తనకి దొరికిన అన్నాన్ని ఎవడో లాక్కుంటే సహనం కోల్పోయి వాణ్ణి చంపేస్తాడు. దాంతో జైలు పాలవుతాడు. అక్కడ జైలర్ మనోళ్ళలోని కసి చూసి తనని బాగా మేపి తన చేత ఇల్లీగల్ ఫైట్లు చేయిస్తాడు. అలా మనోడు ఇంకా రాటు తేల్తాడు. ఇక శిక్ష పూర్తి చేసుకుని జైలు నుంచి బయటకు వచ్చాక బతుకు తెరువు కోసం ఓ మార్కెట్ లో కూలీగా చేరతాడు. అయితే ఆ మార్కెట్ లో ఓ రౌడీ చందాలు వసూలు చేస్తూ మార్కెట్ వాసులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. దాంతో మనోడు ఆ రౌడీలకు ఎదురు తిరిగి అక్కడి వారికి అండగా నిలుస్తాడు. తర్వాత మెల్లిగా ఏదో చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి సంపాదించడం మొదలెడతాడు. కానీ తన టార్గెట్ సంపాదించడం కాదు, లెక్కలేనంత సంపాదించటం. డబ్బులు డబ్బుల్లా కాదు, చిత్తు కాగితాల్లా కనిపించాలి తనకి, అంత సంపాదించాలి. ఈ టైంలో తనకి ఓ ఐడియా వస్తది. అదే మట్కా. దీంట్లో తన పెట్టుబడి రూపాయి కూడా ఉండదు, కానీ ఆదాయం దాచుకోలేనంత వస్తది. ఈ మట్కా ద్వారా తను ఎంత కూడబెడతాడంటే మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థే అతలాకుతలం అయిపోద్ది. దాంతో ఇండియన్ గవర్నమెంట్ మట్కా వాసు సంగతి చూడటానికి సిబిఐని రంగంలోకి దించుతుంది. మరి తర్వాత ఏం జరిగింది, అసలు ఈ మట్కా ఏంటి, దీంట్లో లెక్కలేనంత ఆదాయం ఎలా వస్తది, దీన్ని వాసు ఎలా మేనేజ్ చేస్తున్నాడు, 4 మెతుకుల కోసం అల్లాడే రోజుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థనే శాసించే స్థాయికి వాసు ఎలా ఎదిగాడు, ఈ ప్రయాణంలో తనకి అండగా నిలిచింది ఎవరు, వెన్నుపోట్లు పొడిచింది ఎవరు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు కొంచెం నచ్చింది, కొంచెం విరక్తి తెప్పించింది. అంటే సినిమా కాన్సెప్ట్ అదిరిపోయింది. అసలు ఆ మట్కా ఐడియా ఫెంటాస్టిక్ అనేలా ఉంది. కానీ ఐడియా చుట్టూ అల్లుకున్న కథా కథనం పరమ రొటీన్ రొట్ట అనేలా ఉన్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ భలే అనిపించింది. స్క్రీన్ ప్లే అంత కొత్తగా ఏమీ లేకపోయినా అడుక్కు తినే స్థాయి నుంచి అంచెలంచెలుగా వాసు ఎదగటం బానే ఉంటది. మధ్యలో లవ్ స్టోరీ కూడా పర్లేదు. వాసుది క్రిమినల్ మైండే గాని తను క్రిమినల్ కాదు. సో తను చేసేది తప్పైనా మనం తనకి రూట్ చేస్తాం. మట్కా కాన్సెప్ట్ మొదలయ్యాక సినిమా ఇంకా బెటర్ అవుతుంది. ఇక ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత మనకి వాసు మీద ఒపీనియనే చేంజ్ అయిపోద్ది. మెల్లిగా తను ఓ రూత్లెస్ క్రిమినల్ గా మారటం మొదలెడతాడు. దాంతో సెకండ్ హాఫ్ మీద అమాంతం అంచనాలు పెరిగిపోతాయి. ఇక సెకండ్ హాఫ్ లో అసలు ఈ మట్కా ఎలా రన్ అవుద్ది అని ఎక్స్ప్లెయిన్ చేసే సీన్స్ తప్పితే మిగిలిన సీన్స్ అన్ని సహనానికి పరీక్ష పెడుతూ నరకం చూపిస్తాయి. అసలు సినిమా అంతా చాలా ప్లెయిన్ గా, థ్రిల్లింగ్ మూమెంట్స్ గానీ ట్విస్ట్లు గానీ ఏమీ లేకుండా అసలు సినిమా ఎటు పోతుందో ఎందుకు పోతుందో కూడా అర్థం కాదు. ఇక ఇక్కడ వరుణ్ తేజ్ తో ఓ లెంది సింగిల్ టేక్ షాట్ ఉంటది. ఏదో పెట్ట కదా అని మొదలెట్టి మహాభారతం చెబుతాడు. ఈ సీన్ లో వరుణ్ తేజ్ డెడికేషన్ కి చప్పట్లు కొట్టాలనిపించినా రైటర్ ని మాత్రం ఎగిరి తన్నాలనిపించింది. సోది. ఇక క్లైమాక్స్ అయితే ఎందుకులే. అలా మొత్తంగా సినిమా కాన్సెప్ట్ అదిరిపోవటం, వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ ఇరగదీయటం, జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బానే ఉండటం, ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించడం ప్లస్ పాయింట్స్ కాగా, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, విరక్తి తెప్పించే సెకండ్ హాఫ్ అతి పెద్ద మైనస్లు నిలిచాయి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ మట్కాకి బొక్కలు ఎక్కువ, అది విషయం.